వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నాకు అమ్మ వచ్చింది ఊరి నుంచి. అమ్మ నా కోసం ఏం తెచ్చిందో ఒకసారి నాతో పాటు మీరు కూడా అన్ని చూసేస్తారా? ఏమైనా అమ్మ ప్రేమ చాలా గొప్పది అంటారు కదా. ఇంటి నుంచి ఏం తెచ్చినా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈరోజు మా అమ్మ నా కోసం ఏం తెచ్చిందో అందరూ చూసేద్దాం, ఓకేనా? జాయిన్ అయిపోండి వీడియోలో. చూడండి, ఇవన్నీ తీసుకొని వచ్చింది అమ్మ నా కోసము. చూడండి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కటిగా నేనైతే చూపిస్తాను. ఫస్ట్ ఇవి అమ్మ వాళ్ళ పొలంలో పండించారండి కందిబెడ్లు. చాలా ఇవి నానబోసి ఎర్రమట్టి వేసి ఇసిరి నా కోసం పంపించింది అమ్మ. చాలా టేస్ట్ ఉంటుందండి ఇవి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి పప్పు తిన్నారా? తింటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే ఎక్కువగా ఇలాంటి పప్పుకి అలవాటు పడతామండి. మాకు ఆ రెడీమేడ్ పప్పు అంటే చాలా ఇష్టం ఉండదు అంతగా. అందుకనే మా అమ్మ మా కోసం ఖచ్చితంగా అందరికీ, నాకి, అక్కకి, వదినకి అందరికీ కూడా ఇలా రెడీ చేసి పంపిస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు హాలిడేస్ నుంచి ఇంటికి వచ్చారు కదా, అమ్మమ్మ మాకు అరిసెల పిండి కావాలి అని అడిగారంట. అందుకనేసి నాకు తెలియదు, వాళ్ళే ఫోన్ చేసి అమ్మ అరిసెల పాకం తీసుకొని రా, అమ్మ చేస్తుంది అని చెప్పారంట. అందుకనేసి అమ్మ వాళ్ళ కోసం అనేసి పాకు పట్టుకొని తీసుకొని వచ్చిందండి. ఇంకా కోవా, అక్కడ అమ్మ వాళ్ళ ఊరి దగ్గర చాలా ఫేమస్ అండి ఈ కోవా. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చాలా టేస్ట్ ఉంటుంది, భలే ఉంటుందండి కోవా. మేము మా గృహప్రవేశం అప్పుడు కూడా ఈ కోవానే పెట్టాము. చాలా బాగా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. పిల్లలు అమ్మమ్మ అప్పుడు మా గృహప్రవేశానికి పెట్టాము కదా కోవా, ఆ కోవా తీసుకొని రా అమ్మమ్మ అని చెప్పారంట. అందుకని మా నాన్న వెళ్ళి తీసుకొని వచ్చారు. మా అమ్మ వస్తూ తీసుకొని వచ్చింది. అక్కకు ఒక బాక్స్, నాకు ఒక బాక్స్ అని. అక్క కూడా వచ్చింది కదా ఇవాళ, అందుకనేసి అక్క ఒక బాక్స్ తీసుకెళ్తుంది, నువ్వు ఒక బాక్స్ ఉంచుకోమ్మా అని చెప్పింది అమ్మ. ఏదైనా కానీ అండి, అమ్మ వాళ్ళు తెస్తే అది చిన్నదైనా కానీ అది ఆ సంతోషమే వేరుగా ఉంటుందండి. కానీ వాళ్ళు కూడా మనకి ఏ లోటు చేయకుండా చాలా వరకు వాళ్ళ ఇంట్లో తింటారో తినరో మనకు తెలియదు కానండి, మా పిల్లల దగ్గరికి వెళ్తున్నాము అంటే మాత్రం వాళ్ళు తినే దాంట్లో అంతైనా మనకు తీసుకొస్తారు. అది వాళ్ళ గొప్పది ప్రేమ. చెప్పాలంటే మనం కూడా పిల్లలకి అలాగే ఉంటామనుకోండి, కానీ మన పిల్లల్ని మనం చూసే కంటే పాతకాలంలో ఉన్న ప్రేమలు ఇంకా ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు కొంచెము అటు ఇటుగా ఉన్నారేమో, కానీ అప్పుడు వాళ్ళు ఎప్పటికీ పిల్లల మీద ప్రేమ చూపిస్తూనే ఉంటారు. చూడండి, ఈవెన్ ఇంటి దగ్గర మాకు కరివేపాకు చెట్టు ఉందండి. అందుకని అమ్మ కరివేపాకు కూడా తీసుకొని వచ్చింది. నిమ్మ చెట్టు కూడా ఉందండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. చెప్పాను కదా అప్పుడు గార్డెన్ వీడియో చేసినప్పుడు మా అమ్మకి చెట్లు అంటే చాలా ఇష్టమని. అందుకనే మా అమ్మ ఆల్మోస్ట్ అన్ని చెట్లు ఇంటి దగ్గరే పెంచుకుంటుందండి. నిమ్మ చెట్టు ఉంది, కరివేపాకు చెట్టు ఉంది, అలాగే పూల చెట్లు అన్నీ కూడా చేసుకుంటుందండి. ఆమె కూరగాయలు కూడా పండిస్తుందండి ఇంటి దగ్గర. కూరగాయలు వాళ్ళు తోటలో వేస్తారు కదా, ఏదైనా తోట వేసినప్పుడు ఆ తోట చివరిలో అటు ఇటు కొంచెం బెండ, మట్టికి అలాంటి చెట్లన్నీ వేసుకుంటారు. బయట నుంచి అయితే ఎట్లు ఎలాంటివి కొనరండి వాళ్ళు. ఆల్మోస్ట్ ఒక పచ్చిమిర్చి, టమాటో మాత్రమే కొంటారు. ఇవేంటో కనుక్కోండి, గెస్ చేయండి. ఎవరైనా గెస్ చేస్తారా? ఎవరైనా గెస్ చేస్తే కమెంట్ చేయండి, ఓకేనా? ఇవి మేమైతే ఒట్టి మాంసం అంటారు, ఒట్టి చీయలు అంటామండి. ఒట్టి చీయలు అంటారు. మా అమ్మ వాళ్ళు మొన్న తిరునాళ్ళకి వెళ్ళాం కదా మేము, అక్కడ అమ్మ వాళ్ళు మేకని పెట్టారు అంకాలమ్మ తల్లికి. దాంట్లో వద్దుమా అంటుంటే మళ్ళీ మాకందరికీ భాగాలు చేసిందండి. అక్కకి, నాకి, వదినకి అందరికీ భాగాలు చేసి, ఇదిగోండి అమ్మ మీరు ఒక పూటనో 2 పూటలు చేసుకోండి అని చెప్పి మళ్ళీ తీసుకొని వచ్చింది. ఇవి కూడా నా కోసము. ఇది నా వాట, మిగతా అక్క వాళ్ళ వాట వాళ్ళకందరికీ కూడా పంపించేసింది. వద్దు మీరిద్దరే తినండి అంటే, ఆహా లేదు మేమిద్దరం ఏం తింటాము, మా ఇద్దరికి అంతేం అవసరం ఉండదు, మేము తినం సరిగ్గా, మీరు తినండి పిల్లలకి పెట్టండి అని చెప్పి పంపించింది అమ్మ. తీసుకొని వచ్చింది ఫస్ట్. అలాగే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మునగ చెట్టు కూడా ఉందండి. అందుకని నా కోసం మునక్కాయలు కూడా కట్ చేసుకొని బస్సులో పెట్టుకొని రావడం కష్టం అని చెప్పి కట్ చేసి కవర్లో పెట్టుకొని తీసుకొని వచ్చిందండి. ఫైనల్గా ఇవేంటో చూసేద్దాం ఒకసారి. ఏంటంటే ఇవి చూడండి, ఇందులో అయితే ఇంకా హెవీగా తీసుకొని వచ్చిందండి. ఇవేంటండి, అలసందలు. అమ్మ వాళ్ళ తోటలో అమ్మ కొంచెము ఒక 2 వరుసలు కానీ 3 వరుసలు కానీ అలసందలు కూడా పండిస్తుందండి. అందులో కొన్ని సేర్లు పండాయి అని చెప్పి, నువ్వు ఎక్కువగా చేసుకుంటావు కదమ్మా అని చెప్పి నాకు కొంచెం పంపించిందండి. ఒక 2 సేర్లు అలా పంపించేసింది. ఇవి అమ్మ వాళ్ళు పండించారండి. ఇప్పుడు మినుములు పండించారు అమ్మ వాళ్ళు. 5 ఎకరాలు వేశారు, అందులో మినుము పండింది. ఇదిగో అమ్మ నువ్వు ఇసురుకుంటావు, లేదంటే అమ్మే ఇసురుతుందండి, నాకు రాదు అసలు ఇసరడము. మా ఇంట్లో అయితే ఇసురాయింది. అమ్మ నేను ఇసురుతానులే అమ్మ, నువ్వు తీసుకెళ్ళి ఇప్పుడు పెట్టుకో అని చెప్పింది. సరే అమ్మ అని చెప్పి తీసుకున్నాను. ఈరోజు రేపు అమ్మ ఇది కూడా విసిరి నాకు ఇక్కడే క్లీన్ చేయించి వెళ్తుంది అమ్మ ఊరికి.
ఇది మా అమ్మ వాళ్ళ పొలంలో పండిన మినుములండి. అమ్మ వాళ్ళ 5 ఎకరాల్లో వేశారు మినుము. అందులో నాకు కొన్ని ఒక 10 సేర్లు అలా తీసుకొచ్చింది. ఎందుకు అమ్మ తీసుకొచ్చినా వద్దు అంటే, నేను ఇక్కడే ఇసురుతానులే అమ్మ, నీకు ఇసురుకోవడం రాదు కదా, నీకు ఇసురు అయింది కదా, అందుకే ఇక్కడికే తీసుకొచ్చాను. ఇసురు నేను క్లీన్ చేసి అన్నీ నీకు రెడీ చేయించి వెళ్తానులే అనింది. ఇవాళ వచ్చింది కదా, ఇంకా రేపు కూడా ఉండి అన్నీ క్లీన్ చేయించి రెడీ చేసి వెళ్తుంది. ఇవి అవి అన్నీ క్లీన్ చేసి నాకు అన్నీ సర్దిసి పెడుతుందండి అమ్మ. అలాగే ఇంకోటి కూడా తీసుకొని వచ్చింది. ఇంకా అమ్మ చూడండి నూగులు తీసుకొచ్చింది. అమ్మ ఇవి మీకు పడలేదు కదా, ఎందుకు మళ్ళీ ఇవి కూడా తీసుకొచ్చావు అంటే, పర్లేదులే అమ్మ, మీరు ఎక్కువ నూగులు వాడుతూ ఉంటారు కదా, అరిసెలు వాటిలోకి యూజ్ అవుతుంది అని చెప్పి నా కోసము మళ్ళీ అందరికీ కూడా క్లీన్ చేసి నీట్గా ఇలా బాక్స్లో వేసుకొని తీసుకొని వచ్చిందండి. నువ్వులు, తెల్ల నువ్వులు మామూలుగా అమ్మ వాళ్ళు ఎక్కువగా పండించారు, నల్ల నువ్వులు అట్లా పండిస్తారు, కానీ ఈ ఇయర్ అయితే వేయలేదు. అలాగే ఇంకా ఇంకొకటి అండి, ఇదేంటంటే పసుపు మెయిన్ అండి. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అలాగే ఏంటంటే ఈ పసుపు అనేది పుట్టింటి నుంచి రావడం అనేది చాలా ఇది సంతోషకరమైన విషయం అండి. పసుపు అమ్మ ప్రతి ఇయర్ నాకి, వదినకి, అక్కకి అందరికీ కూడా ఇలా బాటిళ్ళల్లో రెడీ చేసి పంపిస్తుంది. ఈ ఇయర్ కూడా రెడీ చేసింది. ఈ ఇయర్ యాక్చువల్గా అమ్మ వాళ్ళ తోట కూడా వేయలేదు, వేరే వాళ్ళ దగ్గర తీసుకొని దంచి వాటిని ఉడకబెట్టి దంచి పొడి చేసిందండి. ఫ్రెష్గా తయారు చేసిందండి. చాలా బాగుంటుందండి. ఇది మామూలుగా మేము ప్యాకెట్లలో కొనుక్కునేది అంత వేస్తేనే చాలా పచ్చగా వస్తుందండి. ఇది అలా కాదు, చాలా ఫ్రెష్గా ఉంటుందండి. స్మెల్ ఎప్పుడైనా పిల్లలకి జలుబు చేసిందన్నా కూడా ఇది వేసి పిల్లలకి కానీ పాలల్లో ఇచ్చామంటే పిల్లలకి చాలా త్వరగా రిలీఫ్ ఇస్తుందండి. నేను చాలా అబ్జర్వ్ చేశాము. నా దగ్గర నుంచి కొంతమంది మా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలకి ఏదైనా జలుబు చేసినప్పుడు కొంచెం పసుపు పెట్టవా, మీ ఇంట్లో ఫ్రెష్ ఉంటుంది, బయట కెమికల్స్ది అదంత బాగోదు, కొంచెం ఒక 2 స్పూన్లు వేసిస్తావా అని అడిగేవాళ్ళు. అంత మా అమ్మ అందుకే అన్నీ రెడీ చేసి పంపించిందండి. ఇవి మా అమ్మ తెచ్చిన అన్ని ఐటమ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మీ అమ్మ వాళ్ళు పుట్టిన నుంచి ఏమేమి తెస్తారు అంటే, అలా అని కాదు మీ అమ్మ ఇన్ని తెచ్చిందని మమ్మల్ని అడుగుతున్నామని మాత్రం అనుకోకండి. అమ్మ చెప్పాను కదా ఫస్ట్లోనే, నేను అమ్మ తెచ్చిన అంత చిన్నదైనా మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అది ఇంత అంత అని కాదు. ఓకేనా మరి, బాయ్.